మొదట దర్శన భాగ్యం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులకే కల్పిస్తారు. అర్ధరాత్రి వరకు నిజరూప దర్శనం తర్వాత సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం 108 వెండి కలశాలలో పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. ఆ తరువాత 3 మనుగులు అంటే 120 కిలోల చందనం లేపనంగా పూస్తారు. మళ్ళీ నిజరూపం నుంచి నిత్య రూపంలోకి స్వామివారు మారతారు. అయితే ఈ చందనం ఒక్కసారి కాదు, సంవత్సరం కాలంలో 4 సార్లు పూస్తారు. ఏడాదికి 4 సార్లు ఒక్కోసారి 3 మణుగుల చొప్పున మొత్తం 12 మణుగుల లేపనంగా పూస్తారు. ఈ మొత్తం చందనాన్ని అక్షయ తృతీయ రోజు వలిచి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అద్వైత దర్శనానికి ప్రతీక. అక్షయ తృతీయ రోజు కొన్ని గంటలు మాత్రమే కనిపించే స్వామివారి నిజరూపం ఎలాగుంటుందో ఇప్పుడు చూద్దాం. సింహాచలంలో వరాహముఖం, మనిషి శరీరం, తెల్లని జూలు, 2 చేతులు, భూమిలో ఉండిపోయిన పాదాలతో స్వామివారు కనిపిస్తారు. ఈ స్వరూపాన్ని కన్నులతో చూసే అవకాశం లేని వారు కన్నుల్ని మూసుకొని ఆ రూపాన్ని మనసులో మెదిపితే ఆ అనుభూతి ఆకాశాన్ని దాటి పరమపదానికి చేరుతుంది. భక్తి కన్నా గొప్ప ఆలంబన ఇంకేముంటుంది? ఓం నమో వరాహ లక్ష్మీ నరసింహాయ నమః.